ఐఎంఎల్ పార్టీ తమిళనాడులో 2 స్థానాలు గెలిచిన ఐఎంఎల్ పార్టీ కూడా టీవీకి మద్దతు ప్రకటించారు. సో మొత్తం 120 స్థానాలు అయ్యే పరిస్థితి కనపడుతోంది. రేపే ప్రమాణ స్వీకారం చేస్తారు. ముందు 11 అనుకున్నారు కానీ రేపే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉందని ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. గవర్నర్ గారు ఓకే చేస్తే ఇదే అంశం మీద మానవతరాయ్ గారు ఏమంటారు? విశ్వ ప్రయత్నం చేసి ఏది మీ జాతీయ అధ్యక్షుడు అక్కడి నుంచి పూనుకొని వామపక్ష పార్టీలతో మాట్లాడి డికే శివకుమార్ గారిని ఇక్కడికి పంపించారన్నారు, మీ ట్రబుల్ షూటర్ని. ఈ తేలిగ్గా అయిపోవాల్సిన దానికి నానా గందరగోళం 3 రోజులు మొత్తం జాతీయ మీడియా అంతా ఇదే వార్తలు. ఏం జరగబోతుంది? 108 స్థానాలు వచ్చి ఒక నాయకుడు అక్కడ సిద్ధంగా ఉంటే అసహజ పొత్తు, ఇద్దరు కలిసినా అన్ని సీట్లు లేని ఒక ప్రయత్నం. మరి ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు, బహుశా ఓకే చేయొచ్చు జేపీ గారు అన్నట్టు. మరి ఇంకేమైనా సాంకేతిక కారణాలు ఏం చెప్తారో నాకు తెలియదు. ఎందుకంటే పొద్దున కూడా అన్నాడీఎంకే వాళ్ళు ప్రకటించారు, 118 స్థానాలతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని బహిరంగంగా ప్రకటించారు. పళనిస్వామి గారు గవర్నర్ గారు అపాయింట్మెంట్ కోరారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పళనిస్వామి ఏం జరిగింది? భవిష్యత్తులో డిఎంకే ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నట్టుగా ఆల్రెడీ స్పీకర్కి లేఖ రాశారు. మా చైర్స్ వేరు చేయమని చెప్పారు. మీరేదో వెన్నుపోటు పొడిచారని చెప్తున్నారు. ఏం జరిగింది? ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం మానవతరాయ్ గారు. గవర్నర్ గారు ఇప్పుడే క్లియర్ చేశారు, రేపు ఉదయం 11 గంటలకి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా వార్త వస్తూ ఉంది. గవర్నర్ గారు క్లియర్ చేసినట్టుగా సమాచారం ఉంది. రేపు ఉదయం 11 గంటలకి ఏదైతే బెంగాల్ సీఎం, తమిళనాడు సీఎం ఒకే సమయానికి ప్రమాణ స్వీకారం చేస్తున్న పరిస్థితి రేపు 9వ తారీఖు. ఎస్, గో హెడ్. ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటానికి ఎన్నో ఉదాహరణలు. ఇప్పుడు అంతకుముందు యూపీఏ భాగస్వామ్యం ఉండేది, అందులో కొన్ని పార్టీలు కూటమిలో ఉండేవి. కొన్ని పార్టీలు నచ్చినప్పుడు కూటమిలో కొనసాగేవి, నచ్చినప్పుడు బయటికి పోయి. ఇదే డిఎంకే పార్టీ గతంలో మాతో విభేదించి పక్కకు పోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బద్ధ శత్రువుగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2018లో కలిసి పోటీ చేయటం మనం అందరం చూసాం. ప్రాంతీయవాదంతో పుట్టిన టిఆర్ఎస్ పార్టీ, సమైక్యవాదంతో ఉన్న తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ దేశభక్తి ఉగ్రవాదం అని మాటలు చెప్పే బీజేపీ, జమ్మూ కాశ్మీర్ లో టీడీపీ పార్టీ, మహబూబా ముక్తి పార్టీతో ఉగ్రవాద మద్దతుదారులను ముద్ర ఉన్నటువంటి పార్టీతో 2 సార్లు సంకీర్ణ ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చి 2 సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ ఇప్పుడు అవసరాలను బట్టి అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటాయి. కాబట్టి ఇప్పుడు డిఎంకే పార్టీ మాకు దగ్గర సైద్ధాంతికంగా కలిసి వచ్చే పార్టీ. విజయ్ పార్టీ కూడా, తర్వాత సిపిఎం, సిపిఐ, విసికే పార్టీలు అని కూడా లౌకికవాద భావ పార్టీలు ఇవన్నీ కూడా. అందుకే విజయ్ తన పార్టీ సిద్ధాంతంలోనే లౌకికవాదం, నా పార్టీ సామ్యవాదం అని అందులో బీజేపీ నాకు ఐడియాలజికల్ ఎనిమీ స్పష్టంగా చెప్పాడు ఆయన, స్పష్టంగా చెప్పారు. కాబట్టి కాంగ్రెస్ లో సరే డిఎంకే వెళ్తే ఇంకొక 2-3 వచ్చి చేరతారు, అది నష్టమేం లేదు. కాకపోతే జాతీయ స్థాయిలో ఈ రాష్ట్రాల్లో ఉన్న డిఎంకే గానీ, మమతా బెనర్జీ గారు కానీ, టీఎంసీ గానీ, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్లమెంట్ లోక్సభలో 100 సీట్లు ఉన్న బలమైన పార్టీ అవసరం. వీళ్ళ యొక్క వాణిని లేకపోతే బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల గురించి కొట్లాడాలంటే తప్పకుండా కాంగ్రెస్ తోడు కావాల్సిందే. కాబట్టి మేమైతే వాళ్ళని విభేదించలేదు, వాళ్ళే వాళ్ళకి పక్కకు పోయారు. రేపు వేరే చోట పార్లమెంట్ లో మాకు వేరే స్థానాలు కేటాయించమంటున్నారు. ఒకవేళ మా బీజేపీ వ్యతిరేక విధానాలు మేము కొట్లాడినప్పుడు వాళ్ళు కూడా వేరే చోట నుంచి కొట్లాడతారు. అందరి నాదం ఒకటే కదా. కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. అయితే బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం గవర్నర్లను ఒక మహాభారతంలో శకుని లెక్క వాడుకుంటుంది, ఉపయోగించుకుంటుంది. వాస్తవంగా చూడండి, గవర్నర్లకు విచక్షణాధికారాలు ఉన్నాయండి. భారత రాజ్యాంగంలో 163 నిబంధన అనేది విచక్షణాధికారాలు తెలియజేస్తారు. 163(1), 163(2) నిబంధనలు ఏంటంటే గవర్నర్ యొక్క నిర్ణయాలని ఎవరు కూడా ఆయన తీసుకున్న నిర్ణయమే అంతిమం, ఇంకా వేరేది లేదు. అదే విధంగా 200 నిబంధన. ఆ 200 నిబంధన ప్రకారం శాసనసభ ఆమోదించిన బిల్లును ఆయన ఆమోదించవచ్చు, లేకుంటే తిప్పి పంపవచ్చు, లేకపోతే రాష్ట్రపతి పంపవచ్చు. అవన్నీ చాలా నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి నియమించే అధికారం గవర్నర్ కు ఉందండి. అయితే ఇక్కడ ఏంటంటే బీజేపీకి పడనటువంటి విపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటే కర్ణాటకలో 2018లో ఏం చేశారు, తీసుకొచ్చేసి అంటే పెద్ద పార్టీ ఇవాళ విజయ పార్టీ ఎట్లున్నదో
అదే విధంగా పెద్ద పార్టీ ఆ రోజు 104 స్థానాలు యడియూరప్ప గారు నో, అక్కడ మీరిద్దరు కలిసి వెళ్ళారు కూడా, కాంగ్రెస్ జేడీఎస్ కలిసి వెళ్ళినా మీకు ఇవ్వాల. అయినా కానీ మమ్మల్ని తిరస్కరించారు. Yes, మమ్మల్ని yes. తిరస్కరించారు. Yes. అంటే విధానం ఎట్లుంటదంటే Okay. బీజేపీకి నచ్చితే ఒక విధ- ప్రమాణ స్వీకారం చేయిస్తారు, Okay, okay. నచ్చకుంటే ఇబ్బంది పెడతారు. ఓకే ఓకే కాబట్టి గవర్నర్లను ఈ విధంగా శకుని మాయాపాచకలేసి రైట్. విపక్ష ప్రభుత్వాలు ఏర్పడకుండా Right. బీజేపీ అనేక కుట్రలు చేస్తుంది. నిన్న కళ్ళ ముందు కనపడుతుంది 2 సార్లు. అవునండి, నిన్న మొదటిసారి వెళ్ళినప్పుడు మీ బలాన్ని నిరూపించుకోండి, ముందు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అవును, చేయడం అవును, వచ్చు కదా. అవును, 2014లో విద్యాసాగర్ రావు గారు తెలంగాణ వ్యక్తి అవును, అవును. ఆమె మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు అవును, అవును. ఆ రోజు కూటమి ప్రభుత్వం ఫడ్నవీస్ కి బలం లేదు, ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత బల నిరూపణ చేసుకున్నాడు. 4 రోజులు కాబట్టి ఈ ద్వంద్వనీతి అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఓకే ఓకే. కాబట్టి గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు అనేది దుర్వినియోగం చేస్తున్నారు. అంతకన్నా దారుణం కాదండి, అంతకన్నా దారుణమైన ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. గోవా ఎగ్జాంపుల్ గోవా ఉన్నది, గోవాలో ఉన్నది, మణిపూర్ ఉన్నది, చెప్పుకుంటా పోతే చాలా లిస్ట్ ఉంటది. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కూడా కాదు. 17 స్థానాలు వచ్చిన కాంగ్రెస్ లో వచ్చి 13 స్థానాలను బీజేపీని ప్రభుత్వం పిలిచారు. 21 స్థానాలకి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు గోవాలో. రైట్ సార్, నేనే మొత్తానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే లోపు బీజేపీని ఆహ్వానించింది మనోహర్ పర్రికర్ ముఖ్యమంత్రి చేశారు. రైట్ సార్. ఒకసారి మళ్ళీ వస్తాను ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు.